మూవీ ప్లాట్ గురించి మాట్లాడుకుంటే మన హీరో అండ్ ఇద్దరు హీరోయిన్లు. సో ఆ తర్వాత ఏమైందనేది ఫిలిం స్టోరీ. సో అంతకుమించి ఏం లేదు, మీరు ట్రైలర్లో చూసిన ప్లాటే. ఇంకా నేను ఏది కూడా ఎక్కువ డిఫరెంట్గా చెప్పదలుచుకోలేను స్టోరీ ప్లాట్ గురించి. ఇలా ఉంటుందని చెప్పుకోవచ్చు. మెయిన్గా మాట్లాడుకుంటే మూవీ ఎలా అనిపించింది, ఈ తెలుసు కదా అనే ఫిలిం గురించి మాట్లాడుకుంటే నాకైతే బాగానే ఉంది భయ్య. ఫిలిం అయితే బాగానే ఉంది. మూవీలో సాంగ్ గురించి మాట్లాడుకుంటే నాకు ఒక సాంగ్ అయితే నచ్చింది కంపేర్ టు అదర్ సాంగ్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక ఫిలిం ఒక నిజం చెప్పాలంటే ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. మీకు స్టోరీ ప్లాట్ ఇంటనే మీకు అర్థమైపోయి ఉంటుంది, కానీ దాంట్లో మాత్రం చాలా బాగా అనిపించింది. ఇది నార్మల్గా మనం రొటీన్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీలు ఎలా చూసామో ఇదివరకు చూసినట్టు అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా అయితే తీసుకెళ్లారు మూవీ ప్లాట్ అనేది. సో దాంట్లో అయితే కొంచెం నాకైతే నచ్చిందని చెప్పుకోవచ్చు. కొన్ని ఎలిమెంట్స్ అయితే కొంచెం వర్కౌట్ అయ్యాయి ఈ ఫిలింలోని. మెయిన్గా చెప్పుకుంటే నిజం చెప్పుకోవాలంటే లైక్ డీజే టిల్లు స్క్వేర్ 2 ఈ ఫిలిమ్స్ వచ్చిన తర్వాత మనకు ఈ ఫిలిం కంబ్యాక్ ఇచ్చింది మన సిద్ధు జొన్నల గారికి అని చెప్పుకోవచ్చు మెయిన్గా. సో ఎందుకంటే మనకు దీనికన్నా ముందు వచ్చిన ప్రీవియస్ ఫిలిం జాక్ ఫిలిం, సో అది కొట్టుకపోయింది. సో తెలిసిన విషయమే. అది ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ చేశారు, లైక్ స్పై అనుకుంటా కొత్తగా. సో ఈ ఫిలిం చూసుకున్నట్టయితే కొంచెం డిఫరెంట్గా తీసుకెళ్లడంతో దాంట్లో కొంచెం సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. అందుకనే ఫిలిం అని నచ్చింది. మెయిన్గా ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ పొజిషన్స్ ఉంటాయి భయ్య. సో అవి చూసుకుంటే ఇక ఇంటర్వెల్ బ్లాక్ అయితే కొంచెం బాగుంటుంది. అండ్ క్లైమాక్స్ పోర్షనే కొంచెం డిసప్పాయింట్ చేసిన వేరియేషన్లు అనిపించింది. అది కొంచెం అక్కడ చాలా సోదియాలే ఉంటాయి, కొంచెం మ్యాటర్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో ఫిలిం చూస్తే అర్థమవుతుంది, ఏది కూడా రివ్యూ చేయదలుచుకోలేను. అండ్ ఇంకా అదర్ క్యారెక్టర్స్ వాళ్ళ రోల్ వాళ్ళు చాలా బెస్ట్ ఇచ్చారు. వైభవ్ గారు కానీ ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అండ్ ఇలా అయితే ఉంటుంది ఈ ఫిలిం గురించి మాట్లాడుకుంటే. ఇంకా ఏది కూడా ఎక్కువ స్ట్రెచ్ చేయదలుచుకోలేను. ఫ్యామిలీతో అవాయిడ్ చేయడం బెటర్. మీరు ట్రైలర్ చూస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది, కొంచెం రొమాంటిక్ అదంతా ఉంటాయని చెప్పుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్తో అలా వెళ్ళి చూడడానికి ట్రై చేయండి. అండ్ థియేటర్లో చూస్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు అని చెప్పుకోవచ్చు. అండ్ వర్త్ ఇట్ భయ్య, ఫిలింకి అయితే వర్త్ ఇట్. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది తెలుసు కదా అని మూవీ రివ్యూ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆల్ గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ దట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.